నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 53, 54 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో దేవతలు కూడా నా రూపాన్ని చూడలేరు అని చెప్పిన శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మనుష్యులు చేసే ఏ గొప్ప పనుల వల్ల కూడా తనను చూడటం సాధ్యం కాదో మరొక్కసారి నొక్కి చెప్తున్నాను. ఈ శ్లోకంలో భావాన్ని ఇంతకు ముందు శ్లోకంలో 48వ శ్లోకంలో చెప్పాడు. ఆ భావాన్ని స్థిరపరచడానికి మళ్ళీ పునరావృతం చేస్తున్నాను. 53వ శ్లోకం. నాహం వేదైన తపసా నదానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా. యథా మాం దుష్టవాన్ అసి, ఏ విధముగా నన్ను చూసి ఉంటివో ఏవం విధ అహం, ఈ విధమైన రూపము గలవారాగు నేను వేదై ద్రష్టం న శక్య, వేదముల ద్వారా చూచుటకు శక్యము కాదు. తపసా నా, తపస్సు ద్వారా కూడా సాధ్యం కాదు. దానేన నా, దానము చేత కూడా సాధ్యం కాదు. నా యజ్ఞయాచ, యజ్ఞాచరణము ద్వారా కూడా శక్యం కాదు. నన్ను సర్వస్వరూపుడిగా చతుర్భుజుడిగా ఇంతకు మునుపు నువ్వు చూచావు కదా, అది వేదముల ద్వారా కానీ తపస్సుల ద్వారా కానీ దానాల వల్ల కానీ యజ్ఞాలను ఆచరించటం వల్ల కానీ కాదు. ఆ అనుభూతి వీటి వల్ల సాధ్యం కాదు. అంటే వేద పఠనము, యజ్ఞయాగాలు చేయటము, తపస్సులు చేయటం, దానాలు చేయటం ఇవన్నీ పుణ్యకార్యాలు. దేవతలను తృప్తిపరుస్తాయి, కోరికలు నెరవేరుతాయి. దేహం విడిచిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలగవచ్చు, వచ్చే జన్మలో మంచి జీవితం కలగవచ్చు. కానీ ఇది మోక్షం ఇయ్యదు. నన్ను చూడలేవు అంటే నన్ను చేరలేవు అని అర్థం. అర్జున, ఇవన్నీ నువ్వు చేయకపోయినా సరే నీవు నన్ను చూడగలిగావు. భగవంతుడు కర్మలకు, యాంత్రికమైన పూజలకు లొంగడు అని భగవానుడు పరోక్షంగా చెబుతున్నారు. యజ్ఞయాగాదులు, తపస్సులు, దానాలు ఇవన్నీ దేవునితో ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్ అంటే నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఇది చేసి పెట్టు, నువ్వు నాకు ఇది చేస్తే నేను అన్నదానం చేస్తాను. ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్. అంతవరకే అయిపోయింది. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ కు నేను కనపడాను అని బల్ల బుద్ధి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆదిశంకరాచార్యుల వారు రచించిన భజగోవిందంలో కూడా మరణ సమయం ఆసన్నమైనప్పుడు నీవు నేర్చుకున్న విద్యలు, వ్యాకరణము కాపాడవు, కేవలం భగవంతుని నామం మాత్రమే రక్షిస్తుంది అని చెప్పారు భజగోవిందం అనే దాంట్లో. మరి భగవంతుడు నాహం వేదేన తపసా నదానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా. ఓ అర్జున, నీవు ఇప్పుడు నన్ను చూసిన విధంగా నా ఈ విశ్వరూపాన్ని కానీ
చతుర్భుజ రూపాన్ని కానీ, కేవలం వేదాలను అధ్యయనం చేయడం వల్ల కానీ, గొప్ప తపస్సు చేయడం వల్ల కానీ, దానధర్మాలు చేయడం వల్ల కానీ, యజ్ఞయాగాలు చేయడం వల్ల కానీ ఎవరికి సాధ్యం కాదు. మరి భగవంతుడు దేనికి దొరుకుతాడు? ఆయన్ని పొందాలంటే ఏకైక మార్గం ఏమిటి? ఈ 54వ శ్లోకంలో ఒకే ఒక్క పదం ద్వారా చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. పరంతప, ఓ పరంతప అర్జున, భక్త్యా తు అనన్యయ, తు అయితే అనన్య భక్తి ద్వారా, ఏవం విధః అహం, ఇట్టి చతుర్భుజ రూపుడైన నేను ద్రష్టం చూచుటకు, తత్వేన జ్ఞాతం తత్వజ్ఞానము ద్వారా తెలుసుకొనుటకు, ప్రవేష్టం చ ఏకీభావ స్థితిని పొందుటకు శక్య సాధ్యము. వేదశాస్త్రాలకు, జ్ఞానము, దానాలకు నేను దొరకను. అనన్యమైన భక్తిని మాత్రమే నేను దొరుకుతాను, నన్ను పొందవచ్చు. అనన్యమైన భక్తి చేత మాత్రమే నన్ను పొందవచ్చు. అనన్యమైన భక్తి అంటే పరమాత్మ తప్ప మరి ఒకటి లేదు, పరమాత్మ తప్ప ఇంకొక చింతన లేదు, పరమాత్మ తప్ప నాకు ప్రపంచంలో ఇంకేమీ వద్దు, అన్నీ పరమాత్మ మాత్రమే. ఇది అనన్యమైన భక్తి. అనన్య భక్తి మాత్రమే నన్ను చూడటం సాధ్యం అవుతుంది. చూడటం ఒకటే కాదు, అనన్య భక్తి ఉన్నవారే నన్ను తెలుసుకోగలడు, నన్ను చూడగలడు, తత్వముతో నాలో ప్రవేశించగలడు, అంటే మోక్షం పొందగలడు. భగవంతుడు అర్థం కావాలన్నా, అనుభూతికి రావాలన్నా, ఆయనలో ఐక్యం కావాలన్నా ఉండవలసింది అనన్య భక్తి. ఇది అత్యంత ప్రధానమైన శ్లోకం. శాస్త్రం తెలిసిన వారికి పాండిత్యం ఉంటుంది, కానీ పరమాత్మ అనుగ్రహం ఉండదు. అనన్య భక్తితో మాత్రమే ఆయనను పొందగలం. అన్య అంటే ఇంకొకటి, అనన్య అంటే ఇంకొకటి లేనిది. కేవలం భగవంతుడు మాత్రమే, ఇంకా ఎటువంటి కోరికలు లేకపోవడం. అనన్య భక్తి ఉంటే మొదటి మెట్టు భగవంతుని తెలుసుకోవటం, జ్ఞాతం. రెండో మెట్టు చూడటం, ద్రష్టం. మూడవది ప్రవేశం, ఆయనలో లీనమైపోవటం, మోక్షం పొందటం. నది వెళ్ళి సముద్రంలో కలిసినట్లుగా భక్తుడు వెళ్ళి భగవంతునిలో ప్రవేశించి శాశ్వత ఆనందాన్ని పొందడం కేవలం ఈ అనన్య భక్తి ద్వారానే సాధ్యం. భగవంతుడు కోరుకున్నది స్వచ్ఛమైన ప్రేమతో కూడిన భక్తి మాత్రమే. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. ఓ పరంతప అర్జున, నా మీద అనన్య భక్తి కలిగి ఉంటేనే నన్ను ఈ విధంగా తెలుసుకోవటానికి, కళ్ళారా చూడటానికి, మరియు నాలో ఐక్యం కావటానికి సాధ్యపడుతుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.